హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా ఒక విషయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు కూడా నా యొక్క ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సో మనం ఈరోజు వీడియోలో నేను చెప్పే విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్లోనే ఎందుకు ఉంటున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడదాం. సో చాలా వరకు ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉండడం జరుగుతుంది. కంఫర్ట్ జోన్లో ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మనం ఏమైనా ఫెయిల్ అవుతామేమో, ఎవరు ఏమైనా అంటారేమో, అదొక స్టెప్ అనేది. కొంతమందికి తెలియకపోవడం కావచ్చు, కొంతమందికి అసలు కొత్త విషయాలు నేర్చుకొని ఉత్సాహం లేకపోవడం కావచ్చు, ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవడం కూడా ఇష్టం లేకపోవడం కావచ్చు. ఇవన్నీ కారణాలు కూడా మన యొక్క కెరియర్ని అనేది అక్కడనే మనల్ని ఉండేలాగా కంఫర్ట్గా ఉంచుతూ ఉంటుంది. మనకు టైం ఉన్నన్ని రోజులు ఈ విధంగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం కొత్త ఛాలెంజెస్, కొత్త రిస్క్ తీసుకున్నప్పుడే మన కెరియర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్న చోటనే ఉంటూ నాకు జాబ్ రావాలి, అన్నీ రావాలి అంటే కనుక కష్టం. సో ప్రతి ఒక్కరు కూడా రిస్క్ తీసుకోవాలి. ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టు మీరు నేర్చుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్ నుండి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మనం ఖచ్చితంగా మన జీవితంలో విజయం సాధిస్తాం. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. సో అందరికీ థ్యాంక్ యూ.